హాయ్ హలో అస్సలం అయికుం. ఏమేమో మాట్లాడదామని కెమెరా ఆన్ చేస్తానండి. కెమెరా ఆన్ చేసేటప్పటికి మాటలు అయితే ఏమీ రావు. ప్రజెంట్ అయితే హెడేక్గా ఉంటే ఆయిల్ పెట్టేశాను, కొద్దిగా టీ పెట్టుకుంటున్నాను తాగుదామని. టీ హెల్దీ కాదని తెలుసు, కానీ కొద్దిగా టీ తాగితే మైండ్ రిలీఫ్గా ఉంటుంది నాకైతే. మీకు ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. ఈరోజు అయితే కుకింగ్ అయితే ఏం లేదండి, చేసేది ఈవినింగ్ చేస్తాను. అంటే ప్రిన్స్కి మాత్రమే నేను చేస్తాను. ప్రిన్స్కి కూడా అమ్మ చేస్తున్నారు, కానీ కొద్దిగా అమ్మ కారంగా చేస్తారు కర్రీస్, అందుకని చెప్పి ప్రిన్స్కి అమ్మ ప్రిపేర్ చేసినవి నేను పెట్టను. నేనైతే సపరేట్గా ప్రిపేర్ చేసుకుంటాను. ప్రిన్స్ అయితే నిద్రపోతున్నాడు స్నానం చేసేసి. నేను కొద్దిగా టీ తాగేసి, క్యారెట్ అయితే చాలా రోజుల నుంచి ఫ్రిడ్జ్లోనే ఉంది, అది కట్ చేసైనా పెట్టాలి, లేకపోతే పాడైపోద్ది. తనైతే వీడియో ఎడిటింగ్లో ఉన్నారు, అందుకనే నేను నైటే మొత్తం అంట్లు కడిగేసి మొత్తం పని అయితే చేసుకున్నాను. కిచెన్లో వర్క్ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయితే తనైతే లంచ్కి రారు, నాన్న కూడా అయితే రారు లంచ్కి. అమ్మ మా ఇద్దరి కోసం మాత్రమే ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తున్నారు. నేను ఏదో ఒకటి వ్లాగ్ కోసమైనా ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తానే. ఈ మంత్ ఫస్ట్ నుంచి అయితే నేనైతే డైట్ చేయాలనుకుంటున్నాను. ప్రిన్స్కి డెలివరీ అయిన తర్వాత అయితే చాలా వెయిట్ వచ్చేసాను. నన్ను నేను చూసుకుంటేనే చీ అనే తట్టున్నాను. అంటే చీ అనే మరీ అలా అయితే ఏం లేదండి, కానీ చాలా వెయిట్ వచ్చేసాను. వెయిట్ ఉండడం అంత హెల్తీ కాదని తెలుసు, కానీ అంటే మన హైట్కి ఎంత వెయిట్ ఉండాలో అంత ఉంటే చాలండి. నేను దానికంటే ఇంకా 15 kgs ఎక్కువ ఉన్నాను. అదైతే డైట్ చేయాలనుకుంటున్నాను. డైట్ అయితే నేను చాలా పక్కాగా చేస్తానండి, కానీ కొద్దిగా మా డాడీ తిడతారు. అంటే ప్రిన్స్ని పెట్టుకొని ఇప్పుడు నువ్వెందుకు డైట్ చేయడం అవసరమా అది ఇది అంటారు. కానీ తన బిడ్డ తనకు ముద్దు, నా బిడ్డ నాకు ముద్దు కదండి. అలా మా డాడీకి నేనుంటే చాలా ఇష్టం కాబట్టి నేను తినకుండా ఉంటే తను నేను తెప్పించుకోకపోయినా తనే తెచ్చిచ్చేస్తారు. నువ్వు తినాల్సిందే అని చెప్పి నేను తినిన దాకైతే వెళ్ళరండి. అందుకని చెప్పి మా డాడీ వల్ల కూడా కొద్దిగా డైట్ ఫెయిల్ అయిపోతుంది. పోయినసారి అలాగే చేశాను. ప్రిన్స్ బర్త్డేకి అయితే 5 kgs తగ్గానండి. అందుకని కొద్దిగా అయితే పిక్స్లో చూసేటట్టుంది, లేకపోతే అసలు చూడలేము. నాకు నేనే శారీ కట్టుకుంటే అస్సలు చూడలేను. ఏంటి నేనే ఇంతలా వచ్చేసానేంటి అంటే, నేను వెయిట్ ఉన్నాను నార్మల్గా అయితే, మరి నేనంత స్లిమ్ అని నేను చెప్పట్లేదు. మళ్ళీ మీరేం స్లిమ్గా ఉన్నారా అని చెప్పి నాకు తెలిసిన వాళ్ళే కామెంట్ చేస్తారు కూడా కొంతమంది. ప్రిన్స్ బర్త్డేకి అయితే ప్రెజెంట్ అయితే పర్వాలేదు, చూడొచ్చు అన్న వెయిట్ అయితే ఉన్నాను. డ్రెస్ వేసుకుంటే కూడా బాగుంది. నెక్స్ట్ అంటే ఫస్ట్ నుంచి నేనేం స్లిమ్ కాదండి, కొద్దిగా చబ్బీగానే ఉంటాను. కానీ ప్రిన్స్ పుట్టిన తర్వాత చాలా వెయిట్ వచ్చేసాను. కానీ తినడం వల్ల మరి ఏదేదో నాకైతే తెలియదండి. ఈ మంత్ ఫస్ట్ నుంచి అయితే డైట్ చేయాలి అని అనుకుంటున్నా. నార్మల్గా మనం క్లీన్ చేసుకొని, అంటే వాటర్లో కడగకూడదండి, ఇలాగే నార్మల్గా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే చాలా రోజులు ఉంటాయి మనకు. నేను అలాగే స్టోర్ చేసి పెట్టుకుంటాను ఏ వెజిటేబుల్ అయినా కూడా. అంటే నాకు ప్రిన్స్తో అవ్వదు కాబట్టి అప్పటికప్పుడు కట్ చేసుకునేది చేసుకోవాలని, అందుకని కట్ చేసి అయితే ఫ్రిడ్జ్లో అలాగే పెట్టేస్తానండి. నేను వీడియో చేసి ఇన్స్టాగ్రామ్ స్టోరీ కూడా పెట్టానండి. ఒక్కరు కూడా ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ అయితే ఉన్నారు, కానీ దీన్ని అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మరి ఎందుకో నాకైతే తెలియట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే కదా నాకు సపోర్ట్గా ఉంటుంది. ఇంకా కొత్త ఐడియాస్ ఏదో ఒక వీడియో చేయాలని వస్తుంది. ఇదైతే ఇలాగే చేస్తే ఇదండి, ఇలా తీసేసి ఇంకా మనం చిన్న ముక్కలైనా తినాలన్నా కూడా వాడికి ఏది నచ్చుద్దో అదే తింటున్నాడు. ఇదండి, ఇలా తీసేసి ఇంకా మనం చిన్న ముక్కలైనా కట్ చేసుకోవచ్చు, లేకపోతే తురుముకొనైనా అలాగే పెట్టుకోవచ్చు అండి. నేనైతే తురుముకొని పెట్టేసుకుంటాను, ఎందుకంటే నేను ఎక్కువ క్యారెట్ తురిమే వాడతాను. ప్రిన్స్ కోసం అయితే ఏదైనా వండాలన్నా ముక్కలుగా అయితే ఇష్టపడడు ప్రిన్స్ ఎక్కువగా. అది బాయిల్ చేసిస్తే తినేసేవాడు ఇంతకుముందు అయితే. ఇప్పుడైతే ప్రజెంట్ అసలు మామూలుగా ఇంతకుముందు మనం ఏది పెడితే అది తినేసేవాడు ఫ్రెండ్స్. ఇప్పుడు వాడికి టేస్ట్ బాగా తెలుసు, అంటే టేస్ట్ బడ్స్ ఇంప్రూవ్ అయ్యాయి కాబట్టి వాడైతే అంత లైక్ చేయట్లేదు. ఇద్దండి, ఇందాకైతే క్యారెట్ కట్ చేశాను కదా, ఇలా అయితే కట్ చేసి పెట్టుకుంటాను. ఇదైతే తురిమి ఒక ప్యాకెట్ లాగా. ఇదైతే కొద్దిగా కట్ చేసి పెట్టుకున్నాను ప్రిన్స్కి బాయిల్ చేసి ఇవ్వడానికి. ఇది వచ్చి టుమారో మార్నింగ్కి వచ్చి దోశకి అంటే టిఫిన్కి తయారు చేయడానికి.
ఇదైతే ప్రెజెంట్ ఆఫ్టర్నూన్ వచ్చి ప్రిన్స్కి వచ్చి వెజిటేబుల్ రైస్ లాగా చేస్తున్నాను ఫ్రెండ్స్. దాంట్లో క్యారెట్, టమోటా, కాలీఫ్లవర్ అంటే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే కొద్దిగా ఉప్పు అలాంటివి వేసి ప్రిన్స్కి ఏదో ఒకటి నైట్కి ఆఫ్టర్నూన్కి అయితే ప్రిపేర్ చేసేస్తాను. నైట్కి అయితే ఇడ్లీ తెప్పించేస్తాను. అయితే ఈ కవర్స్ అయితే మీషోలో అయితే ఆర్డర్ చేశాను. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇవి క్వాలిటీ కానీ అంటే దీంట్లో పెడితే మినిమం ఒక వెజిటేబుల్ కానీ లేదా ఫ్రూట్ కానీ మనకు ఒక 15 days 10 days వరకు అయితే చాలా ఫ్రెష్గా అలాగే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం. ఇదైతే ప్రిన్స్కి అయితే గ్యాస్ వెలిగించి పెట్టేస్తున్నా. రైసు, టమోటా, క్యారెట్, కాలీఫ్లవరు, కొద్దిగా పసుపు పొడి, కొద్దిగా మిరప్పొడి, కొద్దిగా జీలకర్ర. ప్రిన్స్కి అయితే ప్రతి దాంట్లో జీలకర్ర అయితే యాడ్ చేస్తాను. ఎందుకంటే వాడు చిన్నపిల్లాడు కదా, దాంట్లో డైజెషన్ స్లోగా ఉంటుంది. జీలకర్ర వేస్తే ఈజీగా డైజెషన్ అయిపోద్ది అందుకని. సరే అయితే ప్రిన్స్ దగ్గరికి అయితే వెళ్ళేసి వద్దాము. నిద్రపోతున్నాడు. నేను మా ఇంటికి వచ్చి చాలాసేపు అయితే అయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ని చూసేసి వస్తాను. అమ్మ ఏమన్నారో అలాగే అడిగేసి అయితే వస్తాను ఫ్రెండ్స్. ప్రిన్స్ అయితే నిద్రపోతున్నాడు. అమ్మ కూడా వండేసి నిద్రపోతుంది. ప్రిన్స్ అయితే ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ప్రిన్స్ అయితే క్యూట్గా నిద్ర లేసేసాడు ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రిన్స్కి అయితే లంచ్ తినిపించాలి. ఇద్దండి ప్రిన్స్ ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. తింటాడో లేదో అనేది టాస్క్. ఎలా ఉన్నాడు చూడండి. ఆ డ్రెస్ వద్దంటే అదే కావాలని అయితే వేసుకున్నాడు. ఆఫ్టర్నూన్ అయితే లంచ్ ప్రిపేర్ చేయలేదు కదా ఫ్రెండ్స్, అందుకని ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. సారీ, లంచ్ కాదు, డిన్నరు చెప్పడం. కర్రీ అయితే ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేయలేదు, అందుకని ఇప్పుడు కొద్దిగా కాలీఫ్లవర్ అయితే ఉంది. ఇందాక అదే కాలీఫ్లవర్ పకోడా కోసం అయితే తీస్తే కొద్దిగా మిగిలింది. అదే కర్రీ లాగా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను నైట్కి. కొద్దిగా రసం అయితే ఉన్నాయి, అమ్మ చేస్తున్నారు, అది తెస్తాను. సరిపోతుంది నైట్కి అయితే కర్రీకి. ప్రిన్స్ అయితే స్నానం చేయించేసాను, నిద్రపోతున్నాడు. కర్రీ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇవైతే కర్రీ కోసము టమోటా, ఎర్రగడ్డ, కాలీఫ్లవరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా మిరప్పొడి, ధనియాల పొడి అవైతే మళ్ళీ వేస్తాను. కొద్దిగా ఎర్రగడ్డలు అయితే వేసేస్తాను. ఎర్రగడ్డలు అయితే వేసేస్తాను. లైటింగ్ అయితే లేదు, ప్లీజ్ ఇచ్చేయండి, ఏదైనా తప్పుగా ఉంది. ఇదైతే లైట్గా కుక్ అయింది. అప్పుడే టమోటా కూడా వేసేస్తాను. కాలీఫ్లవర్ అయితే మళ్ళీ వేస్తాను. కొద్దిగా ఉప్పు ఫ్రెండ్స్, అంటే టమోటా గబానా తీసుకోవద్దు. టమోటా ఎర్రగడ్డ అయితే కుక్ అయిపోయింది బాగా. దాంట్లోకి ఇప్పుడు కాలీఫ్లవర్ అయితే వేసేస్తున్నా. మసాలాలు మళ్ళీ వేస్తాను, ఇది వేసి తర్వాత వేస్తాను. కాలీఫ్లవర్ తీగూర, అది కాలీఫ్లవర్ కర్రీయో మరి తీగూర మీరే డిసైడ్ చేసుకోండి, డిసిషన్ మీకే. ఇప్పుడైతే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా వేస్తాను ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ అయితే వేయం నేను. మసాలా మా ఆయనకి ఎక్కువ పడదు. కొద్దిగా పసుపు పొడి, కొద్దిగా ధనియాల పొడి. ప్రిన్స్ కూడా కర్రీ బాగానే తింటాడు ఇది, కానీ ఆఫ్టర్నూన్ చేసింది అయితే వాడికి అలాగే ఉంది, అందుకని అదే పెట్టేస్తా. ఆఫ్టర్నూన్ కొద్దిగా తిన్నాడు వాడు. ఎందుకో ఫస్ట్ నుంచి అసలు ఫుడ్డే తినడండి సరిగా. ఎంత మంచివి చేసి పెట్టినా కూడా ఫుడ్డే తినడు. మొత్తం ఇలా కలిపేసి ఒక 2 minutes లేదా 3 minutes పచ్చి వాసన అంటారు కదా, అది పోయాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేస్తే
ఈజీగా కుక్ అవుద్ది. ఇప్పుడు దీంట్లోకి అయితే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసాను. రైస్ అయితే కడిగి పెట్టేశాను. కర్రీ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇదైతే ప్రిన్స్ కోసం ఆఫ్టర్నూన్ చేశాను కదా, దాన్ని కొద్దిగా వెయిట్ చేసేసాను. అదే తినేస్తాడు లేస్తే. పడుకుంటున్నాడు ప్రిన్స్. టుడే అయితే మా డిన్నర్ ఇంతే. ఈ రోజుకైతే వ్లాగ్ అయితే ఇదేనండి. ఇంకైతే వ్లాగ్కి అని చెప్పేస్తున్నా. ప్లీజ్ మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. టుమారో అయితే ఒక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మేము ముందుంటాం.